గురుగారు ఆయన కూడా కలిసిపోయారు మనతో అనుకోకండి. కాబట్టి మధు తాగకూడదది అసలు భగవంతుడిని ఆరాధన చేసేటప్పుడు ఆనందంగా ఉండాలి. మనం పూర్ణావతి సమర్పణ చేస్తున్నాం భగవంతుడికి, కాబట్టి ఆనందంగా ఇస్తే ఆయన స్వీకరిస్తాడు ఎక్కడ కూడా. కాబట్టి అభ్యంగ స్నానం చేయకూడదు, తాగకూడదు, మాంసాన్ని తినకూడదు. ఆ రోజు కొన్ని కోట్ల జీవులు వెళ్ళిపోతాయి. చూడండి, తినకూడదు. సత్యజేంద్రోరవేత్తినే ఆ రోజు అబద్ధం ఆడకూడదు. అంటే మిగతా రోజులు ఆడమని కాదు, ఎప్పుడూ ఆడకూడదు. ఆ రోజు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇవన్నీ పాటిస్తాం, మాకేమొస్తుంది అంటే కింద చెబుతున్నారు, నవ్యాధి, ఎటువంటి వ్యాధి ఉండదు, నువ్వు మంచి ఆరోగ్యవంతుడివై ఉంటావు ఎప్పుడు ఇవన్నీ పాటిస్తే. నవ్యాధి శోక అంటే ఏంటో తెలుసా? వాడికి ఉంది నాకు లేదు. ఇది చాలా ప్రమాదం. మనిషి ప్రశాంతంగా ఉండలేడు. అసలు మనం ఏం పంటరేసుకోవాలి? బయట పడుకునేవాడి మీద మనం నయమేగా. నాకంటూ ఒక ఇల్లుంది, నాకంటూ ఒక సంతానం ఉంది, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అలా మనం పొంతరేసి ఆ ధనం పుర్యలోకం సగచ్చతే, ఇవన్నీ ఈ భూలోకంలో నీకు సంప్రాప్తం అవుతాయి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కర్మసాక్షి అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తిలో ఐక్యమైపోతావు. మరు జన్మ లేకుండా ఉంటుంది ఎప్పుడు ఇవన్నీ ఆచరిస్తే. కాబట్టి మీ అందరికీ చెప్పాను కాబట్టి కనీసం అని చెబుతూ మిగతా కార్యక్రమానికి ముందుకు వెళతాం. హర పార్వతీ పదయే.